ప్రభుత్వం వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని స్నేహ వికలాంగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. వికలాంగులకు డబుల్ బెడ్రూమ్లు, రేషన్ కార్డులు, అంత్యోదయ కార్డులు అందజేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలలో వికలాంగులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వానికి విన్నవించారు. సమస్యల గురించి చాలా రోజుల నుంచి ఒక దాదాపు 1.5 మంత్ నుంచి వికలాంగులపై దాడి చేసిండ్రు. ఆ దాడి చేసిన విషయం 12 తారీఖు నాడు పట్టణ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. డబుల్ బెడ్రూమ్లలో ఎందుకుంటున్నారు అనే విషయంపై వికలాంగులు దాడి చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారికి 3 సార్లు కూడా ఇది ఇవ్వడం జరిగింది. జిల్లా ఎస్పీ గారికి కూడా 3 సార్లు ఇవ్వడం జరిగింది. ఎలాంటి చర్యలు లేవు. మళ్ళా వికలాంగులకు రోజు ఒక రచుకుంటా ఇబ్బంది పెట్టడము, వాళ్ళు గత కొన్ని ఏళ్ల నుంచి ఉన్నటువంటి వికలాంగులను కూడా ఇప్పుడు నానా ఇబ్బందులు పెడుతున్నటువంటి వికలాంగులు వారిపై చర్య తీసుకోమని చట్ట ప్రకారంగా 92 ప్రకారంగా చర్య తీసుకోమని మేము ఎంతగానో రిఫర్ చేసిన ఇప్పటి వరకు జిల్లా ఎస్పీ గారు కానీ కలెక్టర్ గారు కానీ ఎలాంటి చర్యలు లేవు. అందుకని మళ్ళీ ఇంకో విషయంలో మేము చాలా రోజుల నుంచి మేము రాష్ట్ర కమిటీ నుంచి కూడా రిఫర్ చేసినాము. మేడం గారు ఇట్లా చేయండి, ఇట్లా ఉంది వికలాంగుల పరిస్థితి అని కూడా నేను ఒక రాష్ట్ర కమిటీ నుంచి కూడా మాట్లాడి చెప్పినా కానీ సరే చేస్తాము, ఇప్పుడే యాక్షన్ తీసుకుంటామని ఎస్పీ గారు కూడా ఆదేశాలు ఇచ్చారు. మరి కలెక్టర్ గారు కూడా మామూలుగా చెప్పడం జరిగింది. కానీ పట్టణం సిఐ పోలీస్ స్టేషన్ నుంచి మాత్రం వికలాంగులకు ఎలాంటి న్యాయం జరగదు. అందుకని మరి మేము కూడా అడిగితే చూస్తున్నాం అనే మాట తప్ప ఇప్పటి వరకు మాత్రం వికలాంగులపై దాడి చేసిన వారిపై ఏ మాత్రం చర్య తీసుకోవడం లేదు. మరి వికలాంగులంటే ప్రభుత్వ అధికారులకు మరి నిర్లక్ష్యంగా ఏర్పడుతుంది. వికలాంగులంటే ఇలాంటిగా వికలాంగులపై దాడి చేస్తే ఇలా సాక్ష్యాలు ఉన్నాయి. సాక్ష్యాలు లేకున్నా 2016 చట్టం 92 ప్రకారంగా సాక్ష్యాలు లేకుండా ఒక శిక్ష చేయాలి. వికలాంగులపై దాడి చేసిన వారిపై ఆధారాలు లేకుండా కూడా శిక్ష చేయాల్సిన అవసరం ఉంది చట్ట ప్రకారంగా. అయినా ఇక్కడ ఆధారాలు ఉన్నాయి. ఆధారాలు చూపెట్టినా కానీ ఈ పట్టణ పోలీస్ స్టేషన్ కానీ మరి ఎస్పీ ఆఫీస్ నుంచి అవుతుందా మరి ఎలా అవుతుంది మాత్రం వీళ్ళపై దాడి చేసిన కానీ పట్టించుకొని దాఖలాలు ఏర్పడుతున్నాయి. వెంటనే వీళ్ళపై దాడి చేసిన వాళ్ళపై చర్య తీసుకోవాలని, మళ్ళీ నెక్స్ట్ వయోపరిమితి అయిపోయి చదువుకున్న వికలాంగులకు డీలర్షిప్ ఇవ్వాలని ఫస్ట్లో మేము జియో ప్రకారంగా కలెక్టర్ గారికి వెళ్తే ఇస్తాము, నెక్స్ట్ మంత్ చేస్తామని అన్నారు. అది కూడా ఏం లేదు. బ్యాక్లాగ్ పోస్టులు అన్ని జిల్లాలలో విడుదలవుతున్నాయి. మరి మన జిల్లాలో మాత్రం నామరూపం కూడా ఏం లేకపోయింది. ఈ బిజినెస్ చేసేటువంటి వికలాంగులకు మార్కెట్ యార్డ్లో కానీ పబ్లిక్ ప్లేస్లలో కానీ బిజినెస్ చేయడానికి రుణం ఇచ్చి వికలాంగులను ఒక జీవనోపాధిగా కోల్పోకుండా వారిని బతికించాలని మేము మున్సిపల్ కమిషనర్కి కానీ కలెక్టర్ గారికి కానీ తగు అధికారులందరికీ మేము